అంటే ఇప్పుడు దాన్ని చెప్పాలంటే చాలా లోతుగా వెళ్ళాలి. అన్న నేనేమో బాస్‌ని అంటే మన మాఫియా గాదు, గొడబడి గాదు. యాక్చువల్‌గా నా దగ్గర అన్న ఈ ఈయన మన నయీం ఆ, చెప్పా గదా! అవును అతను లొంగిపోయిన నక్సల్స్‌ని ఆ, చాలా మందిని హరాస్మెంట్ జేయడం, చంపేయడం అవును. జరుగుతుండే. ఉమ్, కొంతమంది ఎందుకంటే నాకంటే అప్పుడు ఉన్నప్పుడు నల్గొండలో ఉన్నప్పుడు గూడా నయీం వ్యక్తిగతంగా చాలా మంచోడే అతను. అన్న అతను ఖరాబ్ చేసిందంతా వీళ్ళే. అతనేం చేశాడంటే కొద్ది పరిచయాలు ఉండే అప్పుడు. అన్న అతను నాకు లొంగిపోయి జైలు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ మనం. అన్న అతను అప్పటికే ప్రాబ్లమ్ బాగా ఉమ్, చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. యంగ్ అండ్ షార్ట్. అతను ఏం చేశాడంటే లొంగిపోయిన వాళ్ళందరూ అతని దగ్గర రావాలని చెప్పి బలవంతం పెడుతున్నాడు. ఆ, ఆ టైంలో నేను 2000లో ఆఫీస్ మళ్ళీ రీఓపెన్ చేశా కదా. అవును ఈ చుట్టుపక్కల లొంగిపోయిన వాళ్ళంతా కొంతమందికి డ్రైవింగ్, ఉమ్, కొంతమంది గైడ్లు. అప్పుడు బళ్ళు చాలా వచ్చాయి నాకు. వీళ్ళని ఫర్ డే వీళ్ళందరికీ అన్నం భోజనాలు పెట్టాలన్నా కూడా కష్టమే కదా. కష్టమైన మరి పరిస్థితి. ఇక్కడ లొంగిపోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకో, డిపార్ట్మెంట్ కూడా కష్టమే కదా. అవును అటువంటిప్పుడు ఏం చేశానంటే వాళ్ళందరినీ డ్రైవర్లుగా తయారు చేశాను, అన్న గుమస్తాలుగా తయారు చేశాను. ఆ, కొంతమంది డైవర్ట్ అయి పోయి చనిపోయారు. ఆ, మనం చెప్తే వినడం వినండి వారు. సమాజం అంటే ఇట్లా ఉంటది. ఎన్ని రోజులు కొట్లాడతారా, ఎందుకురా, మిమ్మల్ని ఏమనంటే నేను మాట్లాడతా అన్నతోటి కంగారు పడతాడు, బతుండు, వాడు ఎక్కడ పోడు, ఉమ్, పార్టీతో సత్సంబంధాలు ఏమి ఉండే అతనికి ఉమ్, అని చెప్పి నా దగ్గర పెట్టుకొని ఒక 20-25 మందిని అన్న నా దగ్గర ట్రైన్ చేయడం చేసిన. అన్న ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే అటు డిపార్ట్మెంట్ అప్పుడు ఆ, జేవి రాముడు వైస్ డిస్ట్రిక్ట్ డిఐజీ గారు ఉండే అప్పుడు, ఆ, జాస్తిరామ్. అతను మాది రోడ్ మెయిన్ హైవేనే ఆఫీస్. అన్న ఏకే ఖాన్ గారు ఎస్పీ అప్పుడు, ఏకే ఖాన్. ఏకే ఖాన్ అనుకుంటా. అతను ఏం చేశారంటే మా ఆఫీస్ దగ్గర ఆగారు. ఆ, ఆగి ఇట్లా ఎవరు అంటే నేను ఒక్కనే ఉన్నా. ఆ, ఇట్లా ఎవరంటే చెప్పండి, పోలీసులు అంటే అట్లాడారు. నా చెప్పండి సార్ అడ్డాడు. అక్కడ నాకున్న కొన్ని సంబంధాలు కూడా ఎంక్వైరీ చేయకుండా రారు కదా. అవును. చెప్పారు. చేసిన తర్వాత చెప్పండి సార్ అని, వీళ్ళు ఎక్కడ నీ దగ్గర ఉన్నారా అంటే అందరు ఉన్నారు సార్ అని చెప్పి. ఉమ్, మరి ఆడే నయం ఏమనట్లేదా మిమ్మల్ని అన్న. ఉమ్, ఏమంటాడు సార్, ఇలా బతికిస్తున్నాం, వీడ పోతే చంపేస్తున్నాడు సార్, ఉమ్, పోకుండా మాత్రం కాపాడుతున్నాం అని చెప్పాను. ఇంకా తప్పేముంది, తప్పేం. ఉమ్, ఇది చాలా డేంజర్, అర్థం చేసుకోను అన్నాడు. ఆ, చలో మరి ఏమైనా ఉంటే అతనితో థ్రెట్ ఉంటే వెపన్ అప్లై చేసుకో అని ఉంటే, నాకు అంత అవసరం కూడా లేదు సార్. ఆ, ఒక మాట చిన్న మాట అన్న, నేనే వెపన్ సార్, దానికి నా దగ్గరకు వచ్చి ఆ, ట్రిగర్ పెట్టి వచ్చినా కూడా నేను చావను సార్, మీరు కొత్తలేరు కూడా అన్న. ఆ, ఎందుకు అన్నాడు. అట్లానే ఉంటది కదా సార్ అన్న. ఉమ్, అన్న తర్వాత నవ్వు వెళ్ళిపోయాడు.